ఐదవ క్లాస్ 5వ సెక్షన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎజ్రా గ్రంథంలో 2 రోజులు వివరణ, తర్వాత 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, ఇప్పుడు 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. అందరూ బైబిల్ తెరచి ప్రభు వాక్యాన్ని మనందరం కలిసి, దీనికి 13 వచనాలు ఉన్నాయి. ఇక్కడ 3వ అధ్యాయంలో 13 వచనాలు ఉన్నాయి. ఈ 13 వచనాలకు కలిసి ఒక పేరు పెట్టడం జరిగింది. ఏం చేయాలి అంటే మందిరము కట్టుట. మనం ఏం చెప్పుకున్నాం? మందిరానికి పునాది. ఈరోజు మందిరానికి కట్టేదానికి పూనుకున్నారు ఇశ్రాయేలీయులు. ఇది 3వ అధ్యాయము 13 వచనాలకి వర్తిస్తుంది. ఇదంతా ఒకరోజు చెప్పేదానికి వీలు పడదు కాబట్టి దీన్ని నేను మళ్ళా 2 భాగాలు చేశాను. 2 భాగాలు చేసి మొదటి భాగము మొదటి నుంచి 1వ వచనం నుండి 6 వచనాలు ఒక పేరు పెట్టడం జరిగింది. ఏంటంటే ఆ పేరు అంటే బలిపీఠాన్ని కట్టుట. అర్థమైందా? బలిపీఠాన్ని కట్టేదానికి సిద్ధపడతా ఉన్నారు ఇశ్రాయేలీయులు. దాంట్లో నుంచి 3 భాగాలు చేశారు. మరలా 3 భాగాలు చేశారు. ఏంటంటే మనం ఇప్పుడు చదువుకున్నాం. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి 1 నుండి 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుతాం. దాన్ని 3 భాగాలు ఎలా చేశానో నేను మీకు చెప్పడం జరుగుతాను. చదువు. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చి, తరువాత జనులు ఏక మనసు గలవారై యెరూషలేములో కూడి యెహోజాదాకు కుమారుడైన యెహోయాషును, యాజకులైన అతని సంబంధులను, షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి, దాని మీద ఉదయమును అస్తమయమును యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాల పండుగను నడిపించి, ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పించుసాగిరి. తరువాత నిత్యమైన దహన బలిని, అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణను అర్పించుచు వచ్చిరి. ఈ 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులను అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకా వేయబడలేదు. చదవబడినటువంటి మాటల్లో మనకి ఏమర్థమైంది అంటే మందిరాన్ని ఇంకా కట్టలేదు. ఈ ఇశ్రాయేలీయులు చెర నుండి బయటకు వచ్చారు. ముందుగా కొంచెం ఉపోద్ఘాతాన్ని విందాం. నేను ఆల్రెడీ ఉపోద్ఘాతాన్ని చెప్పాను. మరలా మీకు ఈ భాగం మీకు అర్థం అవ్వాలంటే మళ్ళా నేను దాన్ని జ్ఞాపకం చేయాలి. కనుక మళ్ళా నేను దాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయులు ఎక్కడి నుంచి వచ్చారు? అష్షూరు చెర నుంచి బయటకు వచ్చి, తర్వాత మాదియా పారసీకుల చేతుల నుంచి దేవుడు ప్రేరేపించబడినటువంటి వ్యక్తి ద్వారా, జెరుబ్బాబెలు ద్వారా బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారు. ఇశ్రాయేలీయులు ఏ దేశంలో ఉన్నారు? కనాను దేశంలో ఉన్నారు. కనాను దేశాన్ని నుంచి ఎక్కడికి వెళ్ళారు? అష్షూరు ప్రాంతానికి వెళ్ళారు. అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళారు. ఈ ప్రాంతం అంతా ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. జనాలు లేరు కాబట్టి ఖాళీ అయిపోయింది. ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాజ్యాలన్నీ వచ్చి ఈ ప్రాంతం బాగా ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ ఇల్లు కట్టేస్తున్నారు. ఇశ్రాయేలీయులు అట్లా వెళ్ళడం, వాటికి రావడం కట్టేయడం జరిగింది. ఇల్లు కట్టేసేసరికి ఇది జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మళ్ళా అవతల ప్రాంతాల నుంచి మళ్ళా అదే ఊరికి వచ్చారు. ఎక్కడికి? కనాను దేశానికి వచ్చారు. మళ్ళా చెర నుండి విడిపింపబడి మళ్ళా ఈ కనాను దేశానికి రావడం జరిగింది. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఇల్లు లేవు. ఇల్లులన్నీ నేలమట్టం అయిపోయి ఉన్నాయి. వీళ్ళు ఉన్న ప్లేస్ అంతా వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించేస్తున్నారు.
చాలా ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగం ఇదంతా. ఎజ్రా గ్రంథం కానీ నెహెమ్యా గ్రంథం కానీ మనిషి జీవితాన్ని ఎలా కట్టుకోవాలో చాలా చక్కగా వర్ణించాడు. కాకపోతే కొంచెం అర్థం చేసుకున్నానికి మీకు ఎంత క్లుప్తంగా నేను వివరించి చెప్తా ఉన్నాను. చాలా బాగుంటుంది, వినండి, జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. అయితే వీడు వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ ఎల్లు లేవు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు వాడు వచ్చి కనాను ప్రాంతానికి వచ్చి, ఇప్పుడు ముందుగా ఇశ్రాయేలుకి ఒక నియామకం ఉంది, మనం చదువుకున్నాం. ఏంటి అంటే దేవుని మందిరం కట్టాలి అంటే, దేవుని మందిరంలోనికి వెళ్ళాలి అంటే, దేవుని ఆరాధించాలంటే మొదట పులిపేట కట్టాలి. పులిపేట కట్టడంలో నన్ను ఇప్పుడు గీసి చూపిస్తాను. ఆ పులిపేట కట్టి ఆ పులిపేట మీద దహన బలులు ఉన్నాయి, ఒక 5 రకాల బలులు. అవి కూడా నేను వివరిస్తాను ఈరోజు. వీలైనంత వరకు తొందరగానే నేను ముగించడానికి సిద్ధపడతాను. అయితే ఇశ్రాయేలు వచ్చేసరికి ఏం లేదు. వీళ్ళు వచ్చారు, 2 సంవత్సరాలు పట్టింది ఇల్లు కట్టుకునేసరికి. వీళ్ళు దేవుని పని చేయాలి అంటే ముందు వీళ్ళు స్థిరంగా ఉండాలి. వర్షం వచ్చినప్పుడు ఉదాహరణకి మనం సిమెంట్ కట్టలు పెట్టుకోవాలి కదా, సిమెంట్ కట్టలు ఇల్లు లేకుండా ఎంత పెట్టుకోగలం. అందుకని ఇశ్రాయేలు రావడం వచ్చి ఇల్లు వాళ్ళు నివాసం ఉండేదానికి ముందు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. దానికి సమయం 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాలు ఇది ఉపోద్ఘాతం. తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు పులిపేట కట్టేదానికి. ఇది ఉపోద్ఘాతం. అర్థమైందనుకుంటా నేను. అర్థం కాకపోతే మరలా యూట్యూబ్లో ఉన్నది చూడండి. ఇంతవరకు దాకా ఉపోద్ఘాతం అయిపోయింది. ఇప్పుడు ఈ 6 వచనాన్ని నేను 3 భాగాలు చేశాను. ఏంటి ఆ 3 భాగాలు అంటే, మొదటి వచనంలో మనం చదివినట్టే 7వ నెల అని ఉంది. అక్కడ ఉందా లేదా చూడండి ఒకసారి. మొదటి వచనం 7వ నెల చదవండి ఒకసారి అన్నమాట. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనం. చాలు. 7వ నెలలో అని ఉంది. ఏంటి 7వ నెల? అసలు 7వ నెలకి ఇశ్రాయేలుకి మందిరం కట్టేదానికి పులిపీఠానికి సంబంధం ఏంటి? నేను కొంచెం వివరిస్తాను. 7వ నెల అంటే ఇశ్రాయేలుకి చాలా ప్రాముఖ్యమైనటువంటి నెల. 7 అనే సంఖ్య ఇశ్రాయేలుకి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు సృష్టినంతటిని ఎన్ని రోజుల్లో చేశాడు? 7 రోజుల్లో చేశాడు. ఇది నంబర్ 1. రెండోది, విశ్రాంతి దినాన్ని ఎప్పుడు నియమించాడు? 7వ దినాన్ని నియమించాడు. తర్వాత ఈ 7 అనే సంఖ్య ఎందుకు ఇంకా ప్రాముఖ్యం అంటే, ఇశ్రాయేలుకి ఈ 7వ నెలలో 3 పండుగలు వస్తాయి వరుసగా. 1, 2, 3 పండుగలు వస్తాయి. మనకు కూడా వస్తాయి 3 పండుగలు. ఏంటో చెప్పాలి, వరుసగా వస్తాయి 3 పండుగలు. వారికి వస్తాయి, మనకి వస్తాయి. నేను మన దగ్గర వెళ్ళాలి కానీ నేను ఉన్న సబ్జెక్ట్ చెప్పేస్తాను మీకు. తర్వాత మీకు ఎలా వస్తే మీకు అర్థమైపోతుంది. దీంట్లో 7వ నెలలో వాడికి వరుసగా 3 పండుగలు వస్తాయి. అందుకని నేను ఇక్కడ ఏం రాశానంటే 7వ నెల. దీనినే వాళ్ళు హెబ్రీ భాషలో ఏమంటారంటే ఏతానేము. చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఏతానేము అనే నెల వాళ్ళకి. మనకైతే అక్టోబర్ నుండి సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు ఇదే నెల. వాళ్ళైతే ఎబ్రీ భాషలో మాట్లాడతారు. ఎబ్రీ భాషలో ఏతానేము నెల. అర్థమైందా? మనం ఏమనుకుంటామంటే సెప్టెంబర్ టు అక్టోబర్ ఈ నెలలో వస్తుంది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఇశ్రాయేల్. ఈ 3టికి కలిపి ఇదంతా ఒకటే. ఇది ఇశ్రాయేల్ హెబ్రీకి చాలా ప్రాముఖ్యం, ఇది మనకు చాలా ప్రాముఖ్యం. ఈ పాయింట్ అంతా వీళ్ళిద్దరికి. దీన్ని వీళ్ళు హెబ్రీలు ఇంకొక పండుగ కూడా పిలుస్తారు. దీన్ని ఏంటంటే కోతకాలపు పండుగ. నేను చెప్పేది అర్థమవుతున్నాయన? అర్థం చేసుకున్నానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలుకి 3 పండుగలు ఉన్నాయి. ఆ 3 పండుగలు ఏంటో నేను చూపిస్తాను. ఈ 3 పండుగల్ని ఏ నెలలో వస్తుంది అయ్యే వాళ్ళకి అంటే, హెబ్రీయులకి ఏతానేము అనే నెలలో వాళ్ళకి వస్తుంది. తరువాత మనకి ఇదే పండుగను మనకు ఇచ్చాడు దేవుడు. ఏంటయ్యా అంటే సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు మనకు ఈ నెలకి. కానీ మనకు మాత్రం ఈ నెలలో రావు పండుగ. దీనికి ఏమొచ్చింది మనకు అంటే, వరి కోతలు కోసేది వాళ్ళకి, మనం అప్పుడు నాలుగు వస్తాం. చూడండి ఎంత వ్యతిరేకంగా ఉన్నాం మనం. దేవుడి బిడ్డలకి దేవుడు నియమించిన నియామకం ఇది. అందుకనే ఆ
చాలా సమృద్ధిగా ఉంది, గట్టిగా ఉన్నారు మనుషులు. ఈ రోజు మనం రిటర్న్ చేస్తున్నాం. దేవుడు చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి. ఎందుకంటే మన స్వలాభం చూసుకుంటూ నడిచిపోతా ఉన్నాం. మన స్వలాభానికి దేవునికి చాలా దూరం. కాబట్టి మనం ఈ రోజు తిన్న వదులుకొని పుట్టి కానించే షుగర్ స్టార్ట్ అయిపోయింది. కానీ ఆ రోజు షుగర్ లేదు, బీపీ లేవు, రక్తపోట్లు లేవు, జబ్బులు లేవు. ఎందుకంటే ఆ నెలలో వేస్తేనే మాత్రం శ్రేష్టమైనటువంటి పంట వాళ్ళకి ఇచ్చేవాడు దేవుడు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? దాని అంతటిని కూడా వ్యతిరేకం చేస్తాం. ఇది 7వ నెలలో ఏం జరుగుతుంది అనేది మీకు క్లుప్తంగా అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. 7వ నెలలో ఏమొస్తుంది ఇశ్రాయేలుకి? ఏతానీయము నెల. దాంట్లో ఏమంటారు దాన్ని? ఏతానీయములో అనే నెలలో 3 పండుగలు వస్తాయి. ఆ పండుగలు కూడా నేను చెప్తాను, దాంట్లో వీళ్ళు కూడా చెప్తాను. తర్వాత 7 అనేది సంపూర్ణమైన సంఖ్య అయిపోయింది. ఒక పాయింట్ అయిపోయింది. ఏ పాయింట్ అయిపోయింది? 7 నెలలో అయిపోయింది. అంటే సింపుల్ గా మీకు అర్థమయ్యేదానికి నేను ఇంకా లోపంలో కలిపి చెప్తే ఇంకా చాలా ఉంటాను. నేను అంత చెప్పను, చెప్తే మీకు గొడవ పాడైపోను. కాబట్టి నేను గుణం ఉన్నట్టుగా చెప్పి మీరు అర్థం చేసుకున్నాను ప్రయత్నం చేయండి. ఇది మనకి ఏ నెల వస్తుందంట? సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు ఒక్క నెలలో మాత్రమే ఇది వస్తుంది. దీంట్లో 3 పండుగలు చెప్పారు కదా. మొదటి పండుగ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. అది బైబిల్ తీరుంది, చూద్దాం. నేను చెప్పడం కన్నా మీరు కూడా చూస్తే బాగుంటుంది. చూద్దాం. మొదటి పండుగ ఏంటి అంటే బోరలు ఊదే పండుగ. రాసి పండుగ. ఏ పండుగ? బోరలు. బోరలు యెహోషువ ఊదించాడు కదా ఎరుకో పడగొట్టేదానికి, అలాంటి బోరలు. ఈ పండుగ వస్తుంది. మొదటి పండుగ ఇది ఎక్కడ ఉంది? సంఖ్యాకాండము చూడండి. పాత నిబంధన పుస్తకంలో సంఖ్యాకాండము. ఎందుకు ఈ గోదావరి అనే ప్రశ్న మీకు రావాలి. వచ్చినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకు బోరలు ఊదినందు వల్ల వచ్చే ఆదాయం ఏంటి ఇశ్రాయేలీయులకి? చూద్దాం. వాళ్ళకి ఏ వస్తుందంటే వాళ్ళకి రక్షణ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు చదువుదాం. మనం చదువుదాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయం. మరియు ఉత్సవ దినమందులు నియామక కాలమందు నెల ఆరంభమునందు మీరు దహన బలులు కానీ సమాధాన బలులు కానీ ఏం చేయాలంట? బలులు అర్పించేటప్పుడు మొదటిగా ఆ బోరలు ఊగాలి. ఆ బోరలు ఊదినప్పుడు ఇశ్రాయేలు జనమంతా వింటారు. విని ఓహో ఏదో జరుగుతా ఉంది మనకి ఏంటంట, ఏదో మన చర్చిలో అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి మనం ఖచ్చితంగా అదొక నియామకం, అదొక సమయం. ఆ సమయంలో మాత్రమే ఎన్నో మాకు తెలిసిన తర్వాత మన తెలుగు బాబు చర్చిలో ఒక గంట కొట్టేవాడు. దానికి ఇదే గుర్తు. ఇశ్రాయేలు అక్కడ బోరలు ఊదిన వెంటనే వాళ్ళు చేసే ఏ పనైనా రుచి చూచారు దేవుని మందిరానికి. చూడండి, అంత నియమం పెట్టాడు దేవుడు. కానీ ఈ రోజు అదే నియమకాల్లో మనం ఉన్నట్లయితే ఒక్కరు కూడా బతికి బట్ట కట్టరు, అందరూ చచ్చిపోతారు. ఆయన అన్నింటినీ ఆయన ఏ రీతిగా దహన బలి అయ్యాడో వాటన్నింటినీ కూడా అలాగే దహన బలి చేసి మనకు ఫ్రీగా ఇచ్చేట్టు. మనం ఎప్పుడైనా పోవచ్చు, ఇప్పుడైనా ఆరాధించవచ్చు. కానీ వాళ్ళకి అలా లేదు. బోర ఊదిన వెంటనే వాడు వచ్చాడు. వాడు వచ్చేసి అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు అధ్యయనం అంతా చదివితే మీకు క్లియర్. వాళ్ళకి రక్షణ వచ్చింది. పక్క వాళ్ళు వచ్చి యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎవరెవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడైతే ఆ బోర్లు అందరూ గుమ్ముకుంటే వచ్చిన శత్రువు భయపడి వెళ్ళిపోతాడు. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాలా? ఇశ్రాయేలుకి శత్రువు వచ్చాడు. శత్రువు వస్తుందనే వాళ్ళకి అర్థమైపోయింది. ఊరు ఊదారు. పోతుందనే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇశ్రాయేలీలంతా వాళ్ళు పనులు ముగించుకొని అక్కడ ఊదిన వెంటనే దేవుడి మందిరం దగ్గరకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? వచ్చిన శత్రువు భయపడతారా? ఒక్కడుంటే భయపడతారా? 100 మంది ఉంటే భయపడతారా? 100 మంది ఉంటే భయపడతారు. కాబట్టి వాడు భయపడి వెళ్ళిపోయేవాడు. దాన్నే రక్షణ అని పెట్టే నేను దానికి రక్షిస్తాడు దేవుడు. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలా? ఇదైతే ఇశ్రాయేలుకి ఇది సంఖ్యాకాండంలో చెప్పారు. మరి ఇప్పుడు మాకేంటి? మాకేం లేదు కదా అని అనుకుంటున్నారా? మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది, ఏం చేయాలా? అందరమే గుమ్ముగుడి ప్రార్థన చేయాలి. అందుకని పౌలు అంటాడు, మీరు ఏక మనస్సు కలవాలి.
మీ అందరూ ఒకే మనసు కలవాలి ప్రార్థన చేస్తే అది ఎంతటి పరిష్కారమైనా, అది ఎంత కష్టమైనటువంటిదైనా ఖచ్చితంగా మార్పు చేసేస్తాను నేను. అది ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇలాంటి సన్నివేశం ఎక్కడ జరిగిందా? మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? ఒకసారి 9 మసాయి చూడండి. అందరూ ఏక మనసు కలిగి ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు ఒక అద్భుతం జరిగింది. గుర్తుందా మీకు? నేను ఒక్క పాయింట్ మాత్రమే, ఉదాహరణకి ఏక మనసు గలవారై అన్నాడు. మనం ఏమన్నా మనకి ఏదైనా సమస్య వచ్చింది, సంఘంలో చేరి ఏక మనసు కలిగి అదే అంశాన్ని బట్టి ప్రార్థిస్తే ఏదైనా మనకు అయిపోతాడు. మనకు కావాల్సింది ఇచ్చేస్తాడు దేవుడు. దేవుడికి ఇష్టం లేకపోయినా ఇస్తాడు. ఎందుకంటే మన గోడు, మన మొర విని ఆయన హృదయాన్ని తిప్పుకుంటాడు. అలాంటి సన్నివేశం మీకు ఉదాహరణకి ఒక్క ఉదాహరణ చూపిస్తాను. మీకు ఎవరైనా గుర్తొస్తుందా? అలాంటి సన్నివేశం ఏం కనబడింది బైబిల్ ఇప్పుడు మేము చదువుతూ ఉంటే? ఏం కనిపించలేదా? చాలా పెద్ద ముప్పు వచ్చేసింది ఇశ్రాయేలుకి. ఇంకా గుర్తు చేస్తా ఉన్నాను, ఇంకా గుర్తు రాలేదా? చాలా పెద్ద ముప్పు వచ్చేసింది. ఏమని ముప్పు వచ్చేసిందంటే ఇక ఇశ్రాయేలు భూమి మీద ఉండనే ఉండకూడదు, అసలు దేవుని ప్రజలనే పెట్టే ఉండకూడదని ఒక నియామకం, ఒక రాజ్యాంగ బయలుదేరింది. ఇంకా గుర్తుకు రాలేదా? నేను అంతా క్లూ ఇచ్చేసాను. సబ్జెక్ట్ తెలియకుండా, యేసు ప్రభు తెలియకుండా పరలోక రాజ్యానికి పోవడం అసంభవం. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు సరిగా అర్థం కాకుండా దేవుని రాజ్యంలోకి మేము వెళ్తాం అని అనుకోవడం మీ భ్రమ, మీ అవివేక తత్వం. ఖచ్చితంగా దేవుడు తెలుస్తున్నారు, మనకి కొంచెమైనా తెలుస్తున్నారు. అంతా ఏమి కొంచెమైనా తెలుస్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. అసలు ఇశ్రాయేలీలే భూమి మీదనే ఉండకూడదు అనేది అక్కడ కంటెంట్. కానీ సైతాన్ కూడా ప్లాన్ ఏంటంటే అసలు యేసు ప్రభువే రాకూడదు భూమి మీదకి. చూడండి వాడు ఎంత ప్లాన్ వేస్తాడు. మన మీద కూడా సైతాన్ కూడా చాలా ప్లాన్ వేస్తాడు. ఏమని ప్లాన్ వేస్తాడంటే ఆదివారం చర్చికి పోవాలంటే వాడు బేస్తారం నుంచే నిన్ను నలపడం మొదలు పెడతాడు. బేస్తారం నుంచే ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెడతాడు ముందు. ఆ సమస్యను నువ్వు జయించలేవు. నువ్వు జయించలేకపోగా నీకు ప్రార్థనా బలం ఉండదు. ప్రార్థనా బలం పోగా నీకు సపోర్ట్ ప్రార్థన చేసేవాడు లేదు. కాబట్టి నువ్వేం చేస్తావు? ఈ ఆదివారంతో రేపు ఆదివారం పోదాం, ఈ ఆదివారంతో రేపు ఆదివారం పోదాం అనుకో. వాడు ప్రాణం ఉంటుందంటే అడుగుతుంది. ఇంకా గుర్తుకు రాలేదా? ఎలా ఎవరు గుర్తుకు రాలేదా? ఏమన్నా నీకు రాదా? నీకు రాదమ్మా. ఎస్టేట్ గ్రంథంలో ఒక ముద్ర వచ్చింది. ఏమని? ఇశ్రాయేలు యూదులు అనేవాడు కనబడకుండా ఉండాలని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మీరు అంతా గుర్తుపెట్టుకోండి, వినాలి. వినడం వల్లే బైబిల్ మనకు అర్థం అవుతుంది. చదివినంత మాత్రాన్ని ఏమీ అర్థం కాదు. విని చదవాలి, అప్పుడు క్లారిటీగా మనకు అర్థం అవుతుంది. ఓకేనా? ఎస్టేట్ గ్రంథంలో ఒక పెద్ద ముప్పే వచ్చింది. ఎస్టేట్ రాష్ట్రం పోవడానికి కారణం ఏంటి? బలమైన కారణం ఇదే. ఎందుకంటే ఆ రాజాజ్ఞని తిరగరాయించడానికి పోయింది. అర్థమైందా? చాలా మంది చరిత్ర తిరగరాశారు, చరిత్ర తిరగదిప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే జరగదు అన్నదాన్ని జరిగించారు అనేది దాని అర్థం. అది రాజా ఆల్రెడీ బయలుదేరించేసింది. చాలా ప్రాంతాలకు వెళ్ళిపోయింది ఆ రోజుల్లో. గుర్రాల మీద ఆ యొక్క ముద్ర వేసుకొని వెళ్ళిపోయారు చుట్టుపక్కల ప్రాంతాలకి. ఈ మధ్యలో వెంటనే ఎస్టేట్ మాట విని రాజు మళ్ళా దాన్ని తిరస్కరించి కొట్టేశాడు. అవి గ్రామాలకి చారితలకే మళ్ళా వెనక కొంతమంది సమూహం వెళ్ళి ఆ రెక్కలన్నీ చించేసి పారేయడం జరిగింది. ఇది ఏక మనసుకి బలమైనటువంటి కారణం ఏంటంటే ఏం జరుగుతుంది అంటే ఇది జరుగుతుంది. ఇంకా రెండవ పండుగ మొదటి పండుగకే ఇస్తుందంటే నేను మీకు పాతకే చెప్పాను. ఇంకెంతుందో చూడండి. దీంట్లో మొదటి పండుగ బోరుల పండుగ. ఎందుకు కొడతారు బోరులు అంటే? వాడు రక్షించుకోవడానికి. మరి నువ్వు ఎందుకు కొడతావు బోరులు? మరి నువ్వు కూడా ఉన్నారు కదా బోరులు. నీకేదైనా సమస్య వచ్చింది, అది సంఘంలో చెప్పమని నా అర్థం. నీకు ఏ సమస్య వచ్చిందో సంఘంలో ప్రార్థన చేసేవాడు ఒకరో ఇద్దరు ఉంటారు, అందరూ ఉంటారు. ఒకరో ఇద్దరు ఉంటారు. ఆ ఒకరితో చాలు నీ గురించి విజ్ఞాపన చేసేదానికి. ఇది మొదటిది. రెండవ పండుగ చూద్దాం. ప్రాయశ్చిత్త పండుగ. ప్రాయశ్చిత్తం అంటే యేసు ప్రభువు చేసేది మన కోసం ప్రాయశ్చిత్తం. దాన్నే ప్రాయశ్చిత్త పండుగ అంటారు. ఇది ఎక్కడ ఉందో చూద్దాం. లేవియా కాండము మీకు అన్ని నేను చూపిస్తాను.
ప్రాయశ్చిత్త పండుగ. లేవియా కాండము పక్కనే ఉన్నది చూడండి. లేవియా కాండము సంఖ్యాకాండానికి ముందుంటది. లేవియా కాండము 1వ అధ్యాయం మన 4వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరించబడి. నేను కూడా వివరిస్తాను. మీకేమైనా అర్థమైందా? నన్ను జాగ్రత్తగా వినాలి. చాలా మంచి సబ్జెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చదివింది ప్రాయశ్చిత్తం. ఎలా ప్రాయశ్చిత్తం? ప్రాయశ్చిత్తం అంటే మనం ఏం చదువుకున్నాం? అతడు తెచ్చినటువంటి దహన బలులను లేదా అతడు తెచ్చినటువంటి వస్తువు మీద దాన్ని మోపడమే. ఏమని మోపాలి? ఉదాహరణకి నేను సంవత్సరానికి ఒకసారి వెళ్ళి నా పాపాలని కడుక్కోవాలి. అంతేనా? నా సైజు ఉంది, నా సైజులో మీకు బైబుల్ ఏం కనపడదు, నా సైజులో. ప్రాయశ్చిత్తము అంటే నా పాపాలు పోగొట్టుకోవడమే ప్రాయశ్చిత్తం. నా పాపాలు ఎలా పోతాయి? నేను పాపం చేస్తే పాత నిబంధన ప్రకారము నా పాపాలను సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరం వెళ్ళి దేవుని మందిరంలో ఏదైనా గొర్రెను మేకను తీసుకెళ్ళి నేను పాపిని కాబట్టి నేను ఆ గొర్రె మీద ఎలా చేయబెట్టాను. చూడండి సైబాలు గొర్రె మీద ఎలా చేయబెట్టి నా మీద ఉన్నటువంటి పాపాలన్నింటినీ దీని మీద మోపాలి. అది ఎవరు చేస్తారు? నాకు లేదు అర్హత. అంటే నేను పాపిని కదా. యాజకుడు ఉన్నాడు ఇక్కడ. యాజకుడు అంటే ఒక పాస్టర్. మన భాషలో చెప్పాలంటే అర్థమైందా? ఆ పాస్టర్ ఏం చేస్తాడంటే ఎత్తుకోబోయినటువంటి ఆ వ్యక్తి దాని మీద ఇలా చేయబెట్టి ఇతని మీద ఉన్నటువంటి పాపాలన్నీ కూడా దీని మీద మోపబడతాడు. దీన్ని ఇప్పుడు ఏం చేస్తాడు? దాన్ని ఇప్పుడు ఏం చేస్తాడు? నీకు ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇది దేవుని మందిరం. బలిపీఠం గురించి మాట్లాడుతున్నాను. బలిపీఠం ఎందుకు కట్టాలి అనే దానికి ఇది వివరిస్తా ఉన్నాను మీకు. ఇక్కడ ఒక తెర ఉంటుంది. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఈ తెర చిరిగిపోయింది. ఇశ్రాయేలీయులకు మాత్రం ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడే కాలు కడుక్కుని లోపలికి వెళ్ళి ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలోకి ఈయన మాత్రమే వెళ్తాడు. ఒక ఆయనే పాపం చేసిన వ్యక్తి ఏడే ఉంటాడు. ఈయన తెచ్చినటువంటి దాన్ని ఇక్కడే అన్ని శుద్ధంగా చేసి ఇక్కడ ఒక పులిపీఠం అంటారు కదా మన రాష్ట్రం. ఇక్కడ బలిపీఠం కట్టుట. ఎందుకు బలిపీఠం కట్టడం? ఎందుకు ఈ బలిపీఠం మీద ఏం చేస్తారో మీకు క్లియర్. నేను ఈ 3 భాగాలు చెప్తాను, మీకు అది అర్థమైపోతుంది. ఇక్కడ దీన్ని చంపేస్తారు. 2 వైపు ఏడు నుంచి ఇక్కడ దాకా కింద దాకా ఉంటుంది. దీనికి అక్కడక్కడ మనం గంట కొట్టుకున్నాం కదా హిందువులు పూజలు చేసినప్పుడు, అలాంటి గంట అక్కడక్కడ జరిగించుంటది. నడువుకి ఒక పెద్ద తాడు కట్టుకొని లోపలికి వెళ్తారు. ఎందుకు ఇది జరుగుతుంది అనేది కూడా మీకు వివరిస్తాను. అహరోను కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి పోయే వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తుంటే వాడు వెంట చచ్చిపోతాడు. అడుగు పెట్టడం చచ్చిపోతాడు. చూడండి ఎంత కఠినంగా ఉందో పాత నిబంధనలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళకుండానే ఇక్కడ ఉన్న మనుషులకి ఇక్కడ ఏం జరిగేది అర్థమవుతుందా? జరగదు. ఈ తాడు అడ్డాకుంటుంది, ఏడాకుంటుంది కట్టుకున్న తాడు. ఈయన పోతాడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అప్పుడు నువ్వు అర్పించినటువంటి ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క మాంసాన్ని ఇక్కడ పెట్టి ఆయన ఇచ్చికే ప్రార్థన చేస్తారా? ఇట్లా ప్రార్థన చేసి వాడు చేతులు పెట్టి అంతే, వాడు ప్రార్థన అంతే. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? వ్యక్తి లోపలికి పెడతాడు. ఈయన కానీ తప్పు చేస్తుంటే కాలు పెట్టి పెట్టగలిగితే చచ్చిపోతాడు వ్యక్తి. చచ్చిపోయిన వ్యక్తిని తీసుకొచ్చడానికి ఎవరు పోరు లోపలికి. కాబట్టి తాడు కట్టేసి పంపిస్తాడు లోపలికి. ఒకవేళ నీకు తెచ్చానుకో లాగేస్తాడు. గలకల్లా అంటాడు కింద పడుతుందని. మనిషి కింద పడుతుంది గలగలన్నా గలగలంటే ఓహో నీకు తెచ్చాడని లాగేస్తాడు బయటికి. అందుకు మాత్రమే నిలువు తగ్గి ఈ యొక్క నడువుకి తాడు ఎందుకు కట్టంటే కారణం ఇది. దహించి ఇప్పుడు ఒకవేళ చచ్చిపోలేదు మంచోడు బాగున్నాడు అనుకో, ఈయన వచ్చి నీ నిమిత్తము దీని మీద చంపబడినటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని తీసి అలా ప్రోక్షిస్తాడు. ప్రోక్షించి ఇలా పెట్టినప్పుడు షకీనా మేఘం ఇశ్రాయేలీయులను నడిపించింది ఏ మేఘం? ఆయన చెప్పేది అర్థమవుతుందా? కన్ఫ్యూషన్ ఉన్నారా? బోర్గొడతా ఉందా? బోర్గొట్టలేదు కదా. షకీనా మేఘం అసలు పేరు విన్నారు? పేరు ఎప్పుడు వినలేదు. ఇశ్రాయేలీయులను నడిపించింది అరణ్యంలో ఎవరు? నాకు చెప్పాలి మీరు.
ఇశ్రాయేలుని అరణ్య మార్గంలో నడిపించిన వ్యక్తి ఎవరు? దేవుడే కదా. దేవుడా లేకపోతే మోషే? కన్ఫ్యూజన్ పడబోకండి. దేవుడు నడిపించాడా, మోషే నడిపించాడా? దేవుడు నడిపించాడు. ఎలా నడిపించాడు? మేఘం కదిలితే వీళ్ళ ప్రయాణం స్టార్ట్ చేయాలి. మేఘం ఆగితే ఎన్ని దినాలు మేఘం ఆగుతుందో అన్ని దినాలు అక్కడే స్థిరంగా ఉండాలి. అర్థమైందా? అలాంటి పరిస్థితుల్లో అదే మేఘం ఇక్కడికి వస్తుంది. రక్తాన్ని ఎప్పుడైతే ప్రోక్షిస్తారో ఆ మేఘం ఇక్కడికి వచ్చి వాడి పాపాలన్నీ పోయినట్టే. తాత్కాలికంగా 1 సంవత్సరానికి సరిపడా వాడు చేసిన పాపం అంతా అక్కడ పోయింది. ఆ షకీనా మేఘం గాలి అన్నం కనేసిందంటే అపోస్తుల కార్యంలో వాడు ఏకంగా గుడి ప్రార్థించినప్పుడు అకస్మాత్తుగా వచ్చింది. ఏంటి? గాలి. దానికి దీనికి సాదృశ్యం. ఏ ఒక్క ముక్క కూడా పళ్ళు పోకుండా పాత నిబంధనలో ఉన్నదాన్ని కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసం అర్థమయ్యేదానికి అలా రాశారు. అట్లా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చేసి ఆయన చదివేస్తాడు, బయటికి తీసుకొచ్చి ఆయన మీద ఆయన కుటుంబం మొత్తం మీద చదివేస్తాడు, వాళ్ళకి పాపం పోయి. ఇది తాత్కాలికంగా. దాన్నే ఏమంటారు? చదివే మనం ఏంటంట? రెండవది ప్రాయశ్చిత్త పండుగ. దీంట్లో ఈ పండుగ ఏమంటారంటే ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటి పండుగ. ఈ రోజే చేయాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ చేసేదానికి కూడా లేదు. అది రెండవ. ఇప్పుడు మూడవ పండుగ చూడండి. ఇంత వ్యవహారంలో ఒకసారి మీరు అర్థం చేసుకునే ప్రయత్నించండి. మూడవ పండుగ పర్ణశాలల పండుగ. ఇదన్నా మనం కూడా అక్కడ పక్క చేస్తాం పండుగ, పర్ణశాలల పండుగ. ఈ పండుగ యొక్క నేపథ్యం ఏంటి కూడా కొంచెం చూద్దాం. పర్ణశాలల పండుగ ద్వితీయోపదేశకాండము. ఈ పండుగ ఎందుకు చేస్తారు చూద్దాం. ఇప్పుడు 2 పండుగలు చెప్పాను. ఏమేమి పండుగలు చెప్పాను? ఒకటి బోరల పండుగ. ఈ బోరల పండుగలో ఏం చేస్తారు? వీళ్ళు బోరలు ఊది వాళ్ళకి వచ్చినటువంటి అమ్మాయి నుంచి వాడు రక్షించేదానికి బోరలు అవుతారు. దాంట్లో నుంచి మనం ఏం చేసుకున్నాం? మనమే నేర్చుకున్నాం. సంఘంలో ఉన్నటువంటి వారు మనకు కూడా ఏదైనా సమస్య వస్తే దేవుని సన్నిధిలోకి వచ్చి అందరినీ వాళ్ళు బోరలు ఊదినట్లుగా మనం ఇక్కడ గొడవపెడితే దేవుడు ఆగిపోయినటువంటి కార్యాన్ని కానీ జబ్బుతో ఉన్నటువంటి మనిషిని కానీ అది ఏ సమస్య అయినా సరే తీర్చగలిగినటువంటి సమర్థుడు అనే దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. అది ఎస్తేరు గ్రంథంలో చెప్పాడు. ఇది మొదటి పాయింట్. రెండవ మాట ఏంటి? ఇప్పుడు చదువుకున్నటువంటి రెండవ మాట ప్రాయశ్చిత్తం. పాపం చేసిన వ్యక్తికి ఎలా ప్రాయశ్చిత్తం వస్తుందో అక్కడ పాత నిబంధనలో తెలియపరచబడింది. ఇప్పుడు కొత్త నిబంధనలు మనమే నేర్చుకోవాలి. మన పాపాలు చేయలేదా? యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని మనం అన్ని చేసి మన పాపాలు చేయడం లేదా? చేస్తా ఉన్నాం. చేసినటువంటి వాటిని మనం ఎలా కనుక్కోవాలి? ప్రతిరోజు ఉదయం కానీ సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ నీకు సమయం ఎప్పుడుంటే అప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వేం చేయాలా? మొదలు పెట్టాలి. అయ్యా, నా కంటితో చూడలేదు, చూసేశానయ్యా, నాకు క్షమాపణ. దీన్నే ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు మన నిమిత్తము? ఆయన నిలువ కర్ర మీద, అడ్డు కర్ర మీద ఒక ఆయన ప్రాయశ్చిత్తం అయ్యాడు మన నిమిత్తం. ఎంతమంది అనే మాట కూడా చూపించారు. నిర్గమాకాండము 16వ అధ్యాయంలో ఉంటుంది మాట. అంటే మన మీద ఉన్నటువంటి పాపాలకి దేవుని ఉగ్రత భయంకరంగా వస్తుంది. ఆ దేవుని ఉగ్రతని మనం తప్పించుకొని ఆయనకి చిక్కనంత దూరానికి దేవుడికి కదా ఏమ్మా, దేవుడికి చిక్కనంత దూరానికి మన పాపాలన్నింటినీ తోసేసాడు ఆయన. మన దేవుడి చిక్కురా. దేవుడు ఎక్కడుంటే పట్టుకోడు. దావీదు మహారాజు అంటాడు, నేను పాతాళంలో పోతే పాతాళంలో ఉంటే, సముద్రంలో ఉంటే సముద్రంలో ఉంటే, ఈ భూమి మీద దొరుకుతుంది, ఈ భూమి మీద ఉంటే ఈ క్యాడ్ దొరకదు నీకు అంటాడు. ఇప్పుడు మన పాపాలు దొరకవా? దేవుడికి కష్టంగా దొరుకుతాయి. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తాడంటే, నువ్వు చేసిన పాపాలకి నీ మీదకి శిక్ష రానినంత దూరము నీ పాపాలను తుడిచేశాడు ఆయన. ఎంత మంచి దేవుడు అండి. ఇలాంటి దేవుడు ఉన్నాడు భూమి మీద. ఇలాంటి దేవుడిని ఆరాధించడం మనం ఎలా ఉండగలం? ఈ దేవుడిని విడిచి మనం ఎలా జీవించగలం? ఒకసారి ఊహించాడు. మనకు ఎంత చేశాడు ఆయన. ఆయన రుణం మనం ఏమి తీర్చుకోగలమా? చర్చి కట్టించి రుణం తీర్చుకోగలమా? లేకపోతే భోజనం పెట్టి రుణం తీర్చుకోగలమా?
లేకపోతే ఏదైనా కాలుకి ఇచ్చి దేవుడు రుణాన్ని తీర్చుకోగలవా? నువ్వు ఏమి ఇచ్చినా కూడా ఆ రుణాన్ని తీర్చుకోవాలి. అంత మంచి దేవుడు మన దేవుడు. ఎంత మంచి దేవుడిని మనం ఆరాధించకుండా మనం నిర్లక్ష్యం చేస్తా ఉన్నాము అంటే మనం ఎంత దౌర్భాగ్యమో మనం పరిశీలన చేసుకోవాలి. ఇది ఇశ్రాయేలీయులకి ఈ 7వ నెల ఎందుకయ్యా ఎంత ప్రాముఖ్యం అంటే మొదటి భాగం ముగిసింది. 1వ వచనంలో 7వ నెల అంటే ఏంటి, దానికి ఏం జరుగుతుంది, దాని నియామకాలు ఏంటి, దేవుడు ఏం చెప్పాడు, వాడు ఏం చేశాడు, ఇది మొదటిది. ఇప్పుడు 2 చదువుకుంటారా? నాకు సమయం సరిపోదు, చాలా టైం పడుతూ ఉంది. చూడండి ఒకసారి, ఇప్పుడు చెప్పిన దానికే కొన్ని మాటలు చెప్తాను, మీరు ఇంటికాడ చదువుకునే పనితో చదువుకోండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. చూడండి, ఒక మాట చదవండి. నేను అంతా చదివించిన కానీ ఒక్కొక్క మాట చదవడం కదా. దీంట్లో ఆ పండుగలకి గల పర్ణశాల పండుగకి నేను వివరించలేదు కదా, ఆ పర్ణశాల పండుగ ఎందుకు చేస్తాను చూద్దాం. 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 11వ వాక్యం. ఎక్కడ చేయాలి దీన్ని? నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిన కనబడి పర్ణశాల పండుగ ఆచరింపవలెను. ఎక్కడ? నేను చర్చికి రాను, నేను ఇంట్లో కూర్చొని ఆరాధిస్తాను. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇశ్రాయేలీయులకి నియమం పెట్టాడు, మరి నీకు కూడా ఒక నియమం ఉంది. నువ్వు కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుని సన్నిధిలో ఆయన యొక్క ఆత్మ ప్రవేశిస్తాం, ఆత్మ సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి నీ ప్రార్థన నువ్వు ఒక్కడే అనుకోవచ్చు. ఈరోజు ఇక్కడ కొన్ని వందల మంది ఎవరున్నారు? దేవదూతలు నీతో కూడా కూర్చో ఉన్నారు. అది నీకు తెలియదేమో. దేవుని సన్నిధిలో ఏముంటుంది? దేవుని దూతలు ఆరాధిస్తూ ఉంటారు. వారి మధ్యలో కూర్చుంటే ఎంత అదృష్టవంతులు, ఎంత అదృష్టులో ఒకసారి ఊహించుకో. ఇంకో 2వ మాటలతోనే యెజ్రాయేలు 3వ వచ్చు. మనం ఆల్రెడీ చదువుకున్న మాట అది, అక్కడ గడపకండి. ఇప్పుడు కొత్త ఇంకో మాట చెప్తున్నాను చూడండి. యోహాను సువార్త యెజ్రాయేలు 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. మనం చదివాం దాన్ని చదవకండి. ఇప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ఇశ్రాయేలీయుల యొక్క నియమకాలు ఎలా మనకు కూడా అంటుపెట్టాడు దేవుడు చూద్దాం. యోహాను సువార్త యూదులు పర్ణశాల పండుగ సమీపించను కనుక ఆయన సహోదరులు ఆయన చూచి యోహాను సువార్తలో ఉన్నటువంటి మరి అదే మాట చూడండి. ఇంకొక మాట చూద్దాం. లేవియా కాండము ఎందుకు వాళ్ళకి అంత ప్రాముఖ్యమైన దినాల్లో లేవియా కాండము 23వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. లేవియా కాండము 23వ అధ్యాయం 34వ వచనం చదవండి. నీవు ఇశ్రాయేలీయులతో ఈ 7వ నెల 18వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మొదటి దినాన్ని మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. అందులో మీరు చాలా జాగ్రత్త అయిన మాటని ఏంటంటే, అందులో మీరు జీవనోపాధికి అంటే మీరు పనికి వెళ్ళాలన్నా వెళ్ళకూడదు. అక్కడ చదువు ఏం చెప్తాను ఇక్కడ? ఇశ్రాయేలీయులు ఏర్పరచబడినటువంటి జన సమూహం అని తెలుసుకున్నాం. మనం ఏర్పరచబడలేదా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మొదట 7 వచనాలు మనం గమనిస్తే చదవబడలేదు. మీరు ఏర్పరచబడిన వారు, నేను ముందుగా మిమ్మల్ని ఎన్నిక చేసుకుని ఉన్నాను అని నిన్ను మాట్లాడుతున్నాడు. అక్కడ ఏర్పరచబడిన వారికి ఇదే కండిషన్. ఆయన మాట్లాడుతున్నాడు, మీకు ఆ సంఘముగా కూడుకోవలసిన మొదటి దినమున మీరు ఏ పని చేయకూడదు. మనం ఈరోజు ఆదివారం వస్తేనే పని దొరుకుతుంది. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, పేరుద్దు. ఆయనకి శనివారం దాకా పన్నెండు పాపం, వాళ్ళ ఇంట్లో జరుగుబాటు పాపం, వాళ్ళ ఇంట్లో కూడా జరుగుబాటు అంతంత మాత్రమే. 7వ రోజే పని వస్తుంది ఆయనకి.
ఇప్పుడు ఏం చేయాలి ఆయన? ఆయన మాట వినండి. 7 రోజులు పని దొరకదు బాబు, 7వ రోజు పని దొరుకుతుంది. ఇప్పుడు పని పోవాలా, చర్చికి రావాలా? దేవుడు ఏం నియమం పెట్టాడు? ఖచ్చితంగా చర్చికి రావాలి. ఆయన ఆదివారం పనికి పోతాడు. ఇక ఎంత వస్తుంది ఆశీర్వాదం? నువ్వేం చేయాలా? ఆదివారం మొదలుకొని నుంచే మొదలు పెట్టాను ప్రార్థన. అయ్యా, నేను ఆదివారం పనికి పోలేకపోయాను, చర్చికి పోలేకపోయాను, పనికి వెళ్ళాను, ఎందుకంటే నాకు జరగడం లేదు కాబట్టి రేపు ఆదివారం జరగకూడదు, నాకు శనివారం రోజు సాయంకాలానికే ఫ్రీ అయిపోవాలి, ఆదివారం ఉదయాన్నే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆ ద్వారాలు, మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. లేకపోతే ఆ రోజు కూడా మూసేస్తాడు. దేవుడు మోస్తాడా? దెయ్యం మోస్తుందా? దెయ్యమే మూసేసేది. నిన్ను ఆధ్యాత్మికంగా ఎదిగితే నువ్వు ఎక్కడ దాంతో కూడా నిప్పులో పడి అల్లాడకుండా నువ్వు తప్పించుకుంటావని అది నిన్ను కంటి పెట్టే ఉంటుంది, అంటి పెట్టే ఉంటుంది, నిన్ను కాసుకొనే ఉంటుంది. ఎక్కడ దొరకతాడు ఆడేసేద్దాం. దొంగలకి డబ్బులు దోచుకునేదానికి సమయం దొరుకుతుందో వాడు అట్లా వెయిట్ చేస్తా ఉంటాడు. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని చెప్తున్నాడు అంటాడు అపవాది. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులుగా మనం. ఇది 2వ మాట. ఇంకా ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట చూసి ఆయన చూడ అదే కంటిన్యూషన్ చేయమ్మా, కంటిన్యూషన్ చేయి. 34 చదివే 35 చదువు. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు ప్రతి దినముగా ఉండును. అది మీకు వ్రత దినం. వ్రతాలు చేస్తా ఉంటారు మనలు, ఆ వ్రతం ఈ వ్రతం. మరి ఇక్కడేది? అక్కడైతే చేసి వచ్చారు, మరి ఇక్కడేది? అన్నప్పుడు అల్లా వ్రతం వెళ్ళాలి, ఇలా వ్రతానికి వెళ్ళాలి అని రకరకాలుగా మనం వింటాం. మరి ఇక్కడేది వ్రత దినం? లేదు మనకి. ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. ఇంకా చూడండి, ఆ 36 పూర్తిగా చదువుతుంది. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములనిచ్చు దినములు కాకయు, మీ మొక్కుబడి దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములు ఇచ్చు దినము కాకయు. ఏంటంటే స్వేచ్ఛగా, ఫ్రీగా, మనసులో ఎలాంటి కష్టం లేకుండా మనం అర్పణ అర్పించాలి. ఈరోజు మనము ఎలా అర్పించగలుగుతున్నాం? దేవుని సన్నిధికి వచ్చి 2 గంటలు అయితే మా ఆయన తింటాడేమోని 3 గంటలని. మొదటిది ఎందుకు 7వ నెల అంత ప్రాముఖ్యమో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏ త్వరగా వెళ్తాను, ఇక రైలు బండి కంటే స్కూల్ వెళ్ళిపోతాం. 2వది, దాంట్లో ఒక భాగం నేర్చుకున్నాం, ఏ భాగం నేర్చుకున్నాం. ఇప్పుడు బి, దీంట్లోనే బి, ఏక మనసు అనంత చూడండి. దీంట్లో ఉన్నది సారీ, దీంట్లో ఇదైపోయింది. దీంట్లో ఏ బలిపీఠం కట్టుట అన్నారు. దాంట్లోనే ఉన్నా ఇదే, ఆయన దాంట్లోనే ఒకసారి నేనే భాగం రాశాను. దీంట్లో బి, ఈ భాగం చెప్పేసి పంపిస్తాను. ఇంకోసారి ఇంకొక కొంచెం నేర్చుకున్నాం. ఈ బి భాగం ఏముందో చూడండి. అక్కడ చదువు అధ్యాయం యెజ్రా గ్రంథం. యెజ్రా గ్రంథంలో కూడా ఏముందో చూడండి ఒకసారి. బికి ఒక మాట కూడా చూడండి. ఏంటో చూడండి ఆయన. ఇప్పుడు దాకా 7వ నెల గురించి మాట్లాడా. ఇప్పుడు ఇంకొక మాట చూడండి. ఏక మనసు గలవారై యెరూషలేములో కూడుకొనిది. కూడి ఉంది అక్కడ, అంతే కదా? ఏక మనసు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎంతమంది బయటకు వచ్చారు చెప్పాను నేను మీకు. అప్పుడప్పుడు కూడా ప్రశ్న వేస్తా ఉంటానని చెప్పాను. ఇశ్రాయేలీలు ఎంతమంది బయటకు వచ్చారు చెప్ప నుంచి? 50,000 మంది వచ్చారు. ఈ 50,000 మందికి ఒకే మనసు ఉంటుందా? ఉండదు. వీళ్ళందరికీ మనసు ఇవ్వడానికి కారణం ఎవరు? దేవుడే. దేవుడు అందరినీ ఏక మనసులుగా చేశాడు. చేసినప్పుడు మాత్రమే వాళ్ళు అందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఉదాహరణకి మందిరం కట్టాలనుకో, మన చర్చిలో 50 మంది ఉన్నాం. 50 మందిలో ఒకడేమో చర్చి కట్టామంటాడు, ఒకడు చర్చి కట్టొద్దు అంటాడు.
ఒకడేమో రేపు కడదాం అంటాడు, ఇంకొకటి ఎల్లుండి కడదాం అంటాడు. కానీ వీళ్ళు అలా లేరు, ఏకంగా ఒకే రోజు. ఎప్పుడు స్టార్ట్ చేయాలా? అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఏ టైంకి ఆ టైం అయితే ఆ టైంకి వచ్చి వాళ్ళు కొంతమంది ఉంచుకోవాలి. అందుకని వాళ్ళకి ఏక మనసు. ఇది ఎవరు కలిగించారు? దేవుడే వారికి కలిగించారు. ఈ మనసు గలవారై ఉన్న అపోస్తలుల కార్యాలు యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఈ భాగాన్ని చెప్పి నేను ముగించేస్తానండి, మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి. ఏక మనస్సు గలవారై ఎలా ఉన్నానో, ఎలా ఆ మనసు వస్తుందో అక్కడ రాసి ఉన్నాడు. చూద్దాం. ఏక మనస్సు. యేసు ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వాక్యం. మనము ఏకము గలవారమై వారు ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. చాలు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు ఒకసారి ఊహించండి. నా సైన్యుడు బైబిల్ అందరిని పెట్టి ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని? తండ్రి, నీవు నేను ఎలాగ ఏకమై ఉన్నామో నేను కూడా నా ప్రజల్ని నీకు ఏకం చేస్తున్నా. ఎంత అదృష్టవంతులు అంటే మనం. మళ్ళీ ఒకసారి మాట చదవండి. ఎంత మంచి మాటది. యేసు ప్రభు మన నిమిత్తం ఎలా విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి? మనము అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు ఏకంగా ఉన్నారు. ఆ ఏకత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మనకి ఎలా చెప్తున్నాడు చూడండి. నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో చదువు. వారు అంటే మనవారంటాం. మనం కూడా ఏమవ్వాలంట? ఏకమైన. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? చదువు ఇంకా చదువుకుంటా. ఎప్పుడు జరుగుతుంది అన్నమాట? మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితిననియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఏంటంటే ఎంత గొప్ప భాగ్యం అండి మనకి. యేసు ప్రభు లేకపోతే భాగ్యం వస్తుందా మనకి? ఎంత మంచి దేవుడు అండి ఆయన. ఆయన మాట విన్నటువంటి మనం ఇంకెంత మంచిగా ఉండాలి. ఎలా వస్తుందంటే ఇవన్నీ ఏక మనసు. దేవుని ఆత్మ నీలో ఉంటేనే ఇవన్నీ నీలో ఉంటాయి. లేకపోతే ఏక మనసులు. భార్య కుదావా, భర్త కుదావా, ఇంట్లో కుదావా, ఇదంతా ఏమో చేస్తారు. ఈ పని అంటే ఆత్మీయంగా రక్షింపబడని వారు. లూకాసు వార్త 12వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 52వ వచనాన్ని ఒకసారి గమనించండి. యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మళ్ళా ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా ఇద్దరును ముందు. చాలు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే శిష్యుడికి, మీరు ఎప్పుడైతే ఏక స్వభావము గలవారో, నా ఆత్మ మీలో ఉండదో, అప్పుడు ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇంట్లో 5 మంది ఉంటారు. భార్యకి భర్తకి సంబంధం ఉండదు, భర్తకి భార్యకి సంబంధం ఉండదు, భార్యకి పిల్లలకి సంబంధం ఉండదు, పిల్లలకి తండ్రికి సంబంధం ఉండదు. ఇవన్నీ చేసేటవారు నీవు ఆత్మ లేదు కాబట్టి, నీవు ఆత్మకు లోబడలేదు కాబట్టి నిన్ను పరిపాలిస్తున్నటువంటి ఎవరు? మనం పరిపాలించేది ఎవరమ్మా? దేవుని ఆత్మ లేదు అంటే మనం ఎవరు పరిపాలిస్తున్నారు? ఇప్పుడు చాలా మంది సాతాను అంటున్నారు, నీ శరీరాన్ని పరిపాలిస్తుంది. నీ శరీరానికి నువ్వు లోబడుతున్నావు కాబట్టి, నీ మనసుకి నువ్వు లోబడుతున్నావు కాబట్టి నిన్ను పరిపాలించేది నీ మనసే. అందుకని ఇర్మియా భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 13వ అధ్యాయం అనుకుంటాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయమా? వెరీ గుడ్. 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 9వ వచనం. నేను ఎవరు పరిపాలిస్తున్నా ఏం చేస్తాను చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన
వ్యాధి కలది, అది గ్రహింపగలవాడు ఎవడు? ఎవడు గ్రహిస్తాడు? దేవుడు తెలుసుంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే అప్పుడు గ్రహిస్తాడు. లేకపోతే ఎవడు గ్రహించలేడని దేవుని వాక్యం క్లియర్గా చెప్తాము. మరి మనం ఎలా ఉన్నాం? మనం దేవుని ఆత్మ కలిగి ఉన్నామా? ఆత్మ కలిగి ఉంటే ఖచ్చితంగా ఆత్మ ఒకే మాట చెప్తుంది. నీకు ఒక మాట చెప్తూ ఇంకొక మాట చెప్తుంది. ఆత్మ నీకు చెప్పిన మాట ఇంకొకటి చెప్తుంది, ఇంకొకటి చెప్పిన మాట ఇంకొకటి చెప్తుంది. కానీ అర్థం చేసుకునే దానికి రకరకాలుగా చెప్తాడు. ఈ మాట మీకు ఎక్కడన్నా ఉందా? నువ్వు సొంతగా ఏమో చెప్తున్నావు అని నేను అనుకుంటున్నాను. నేను ఏది కూడా సొంతంగా నేను చెప్పను. ఎప్పుడు పత్రిక మొదటి వచ్చిన ఉంటుంది. నేను చదువుతాను. ఇక్కడ మీరే తీయబడలేదు. పూర్వకాలమందు నానా విధములుగా దేవుడు తన చదువు పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. చాలు ఏం చెప్తాడు? ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా మాట్లాడాడు, కానీ అర్థం మాత్రం ఒకటే. మరి ఈ రోజుల్లో అర్థం మారిపోతుంది. వాళ్ళ ఇష్టం వచ్చింది వెళ్ళిపోతా ఉన్నారు. ఆత్మ చెప్పదు. ఆత్మ ఒకే మాట చెప్తుంది. అది ఖచ్చితంగా ఉండదన్నమాట, అది ఖండితంగా ఉండదన్నమాట, అది అందరికీ నచ్చదన్నమాట. ఎవరికి నచ్చదు అంటే ఆత్మ కలిగినోడికి మాత్రమే నచ్చుతుంది. ఆత్మ లేనివాడికి నచ్చనే నచ్చదు. అర్థమైందా? ఎంత ఉన్నాయి ఇంకేమైనా చూడండి. ఇంకా చూద్దాం. ఇప్పుడు అపోస్తలుల కార్యము 4:32 చదవండి. 2 చదివి నేను మానేస్తాను. చూద్దామండి. అపోస్తలుల కార్యముల గ్రంథము ఏక మనసులో ఎలా ఉంటే వస్తుందో అక్కడ క్లారిటీగా రాసిన చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వాక్యాన్ని ఒకసారి. విశ్వసించిన వారందరూ ఎవరంట? విశ్వసించిన వారందరూ ఏక హృదయములను ఏకాత్మను కలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదీ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారిని సమష్టిగా ఉంచెను. ఇదియు గాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు ఎలా ఉన్నారంట? విశ్వాసం కలిగిన వారు మాత్రమే ఏక మనసుగా ఉంటారు. మరి దీని వాటిని బట్టి మనకు విశ్వాసం లేదా? ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి క్రైస్తవులను పడిన వారికి విశ్వాసం లేదా? ఉంది. కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి విశ్వాసం ఉంది. దేవునికి అనుకూలమైనటువంటి విశ్వాసం మనలో లేదు. దేవునికి అనుకూలమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి అంటే ఖచ్చితంగా నీకు 3 మాత్రం గ్యారెంటీగా ఉంటాయి. మొదట రక్షించబడాలి. రక్షణ లేకుండా నువ్వు ఏం చేసినా ఆ విశ్వాసము వ్యర్థమైనటువంటి విశ్వాసం. 2, విశ్వసించిన నీవు ఖచ్చితంగా మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకోకుండా ఇంకా పాత జీవితము, ఇంకా పాత పద్ధతులు, ఇంకా పాతది వెళ్తా ఉంటే నీలో ఏం లేదు? విశ్వాసం లేదు. ఏ విశ్వాసం లేదు? దేవునికి అనుకూలమైనటువంటి విశ్వాసం లేదు. నీ విశ్వాసం ఉంది, లోకంలో తిరుగుతున్నటువంటి వారి విశ్వాసం ఉంది. పక్క వారిని చూసి భయపడతావు కానీ నువ్వు దేవుడిని చూసి భయపడలేదు. అలాంటి విశ్వాసం నీకు. ఇక 3వది ఏమని చెప్పాను? 1 రక్షించబడాలి. 2 ఏం చేయాలి? మార్పు చెందాలి. మార్పు చెందిన జీవితాన్ని దేవుడికి అనుకూలంగా ఉండి దేవుడిలో ఎదగాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే నీకు విశ్వాసం ఉన్నట్లు. చాలా మంది విశ్వాసం గురించి నమ్మితే చాలు అంటే పొరపాటు నమ్మలేదు. నమ్మకుండానే వచ్చామా దేవుని దగ్గరికి? నమ్మి వచ్చిన ఎంతమంది, నమ్మకం లేకుండా వచ్చిన ఎంతమంది తొందరగా తెచ్చేస్తారు దేవుడు. తొందరగా ఏం లేట్ లేవుగా, ఇక లేట్ ఏం లేదు, తొందరగా వచ్చేస్తుంది. అప్పుడు పొట్టివులు విత్తనాలు కలిగినటువంటి గింజలు తేలిపోతుంది. ఆ దాటికి ఫ్యాన్ గారు బాగా స్పీడ్గా వస్తున్నారు. కొమ్మా గింజలు పోగా తోరపనికి వస్తున్నాం కదా, తోరపనికి వస్తున్నప్పుడు మామూలుగా చిన్న గాలి పొట్టి విరిగిపోతుంది. ఒక పెద్దగా పెట్టేందుకో, పెద్దగా పెట్టినప్పుడు ఒట్లు పోతాయా, తాకలు పోతాయా? 2 పోతాయి. తాకలు పోతాయి, ఒట్లు కూడా పోతాయి. అంత భయంకరమైన శ్రమలు రాబోతా ఉన్నాయి భూమి మీదకి. అందుకు అని చెప్పేది
మీరు విశ్వాసంలో బలంగా ఉండాలి. నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఓటిగా పట్టుకుంటే మీ విశ్వాసము తప్పన పడిపోతుంది. ఇల్లు కట్టాడు, ఇసుక మీద కట్టాడు ఒకడు. ఇసుక మీద కట్టుకోగానే ఎండాకాలం భలే సరళంగా అబ్బా హ్యాపీగా బతికిపోతా ఉన్నాడు. ఇసుకలో చుట్టూ నీళ్ళు పట్టేస్తే సరళంగా ఉంటుంది, సరళంగా ఉంది అనుకున్నాడు. తుఫాన్ వచ్చింది, ఏమైపోయింది? ఇల్లు కూలిపోయింది. అదే రాత్రి నెల మీద కడితే రాత్రి నెలలో ఏసీ పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ సెంట కట్టుకోవాలి. ఎండాకాలం, వానకాలంలో ఎక్సైడ్ కొట్టుకున్నాం. అలాంటిది మన జీవితం. రాబోయే రోజుల్లో క్రైస్తవుల పని ఏమన్నా ఉంది. అందుకని దేవుని వాక్యానికి విధేయత చెంది మనం చాలా జాగ్రత్తగా భూమి మీద నడుచుకుంటూ వెళ్ళాలి. నేను మిత్రులతో ఈ ప్రసంగాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. సరే, ఇంకొక 2 మాటలు చదువుదాం. 13వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 2 మాటలు చదివేసి మనం ముగిద్దాం. మన సమయం కూడా కరెక్ట్గా సమయం సరిపోతుంది. 13వ అధ్యాయము పక్కనే ఉండదు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం లాస్ట్ చివరి భాగంలో 13వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని ఒకసారి మనం గమనిద్దాం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణయుడి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనసుగా వారయుడి. ఇప్పుడు మీ ఇంట్లో సమాధానంగా ఉండండి. మీరు ఒకరినొకరు సమాధానంగా ఉంచుకోండి. ఈ ఉంచుకోవాలి అంటే నేను చెప్పిన పాయింట్లో ఒక్క పాయింట్ లేకపోతే నీతో సమాధానం ఉంది. ఒక్కరిలో ఇలాంటి పార్టీస్ లేకపోతే నీతో సమాధానం ఉంది. అలా కొడవలు చేస్తాయి. నిప్పెత్త కావాలా? ఆయన గిడ్డను దాకా పెట్టడానికి నిప్పెత్త కావాలా? చాలా పెద్ద మంట కావాలా? ఒక్క అగ్గిపొల చాలు, ఊరంతా దాకా పెట్టిపోతుంది. అలాంటివి ఈ క్వాలిటీస్ ఎవరికి లేవు అంటే ప్రతి ఇంట్లో ఇలా ఉంటుంది. గొప్ప జాగ్రత్తగా ఉండి మనము జాగ్రత్తగా ఉండి. పిలుపుకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం లాస్ట్ మాట ఏక మనసు గల వారిగా ఉంటే ఏదైనా సాధ్యమే. అది ఏదైనా కానీ ఒకరికి మాట మాట్లాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి అనుకూలంగా ఉందా, బైబిల్లో ఉందా లేదా? ఒకవేళ బైబిల్లో లేకపోతే నీ జీవితంలో అది చేయొద్దు అని దాని అర్థం. బైబిల్లో ప్రతిదీ మనకి ఏమేమి కావాల్సిన అన్ని పెట్టాడు. అందుకని పత్రికలో మనం చదివినప్పుడు పూర్వకాలంలో నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ కాలం అంతమందు తన కుమారుడు ద్వారా అంతా చెప్పేశాడు. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మొత్తం నీకు ఏమేమి కావాలి, ఏమేమి చేయాలి అన్నీ చెప్పేశాడు. దీనికి పాల్పోవాలి. కానీ మనం వేరేగా పాల్పోతే మన జీవితం రేపు అధోగతి పాలైపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టు. చదవండి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం లాస్ట్ చివరి మాట. 1వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయము 1వ అధ్యాయం 27వ వచనం. సారీ, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి విడులాగున మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుంటా వారికి నాశనమును మీకు రక్షణను. ఇక్కడ ఏం జరిగిందంటే పౌలు ఎఫెసీ ప్రాంతంలో తిరిగి స్వార్థ చేస్తా ఆ సమయంలో ఫిలిప్పీ సంఘంలో ఒక చిన్న గల్లత జరిగింది. ఏంటి ఆ గల్లత అంటే అవి ఫిలిప్పీ పత్రిక వెళ్ళినప్పుడు చూద్దాం. ఒక చిన్న గొడవ జరిగింది అక్కడ. ఆ గొడవ జరుగుతుందనే వీళ్ళు భయపడిపోయారు. క్రైస్తవు భయపడిపోయి ఎటుపడితట్టు వెళ్ళిపోయారు. నేను లేనని మీరు భయపడద్దు, మీరందరూ ఏక మనసు గలవారండి. నేను మీకు ఏ బోధ అయితే చేశానో ఆ బోధ చేస్తా ఉంటే వాళ్ళని పిలవండి, వాళ్ళకి భోజనం పెట్టండి, మీకు కలిగినంతా ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు చెప్పేది వ్యతిరేకమైతే మీరు వాటికి బెదిరిపోవద్దు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఆ చెప్పిన మాట ప్రకారం వాళ్ళు చెప్తున్నారా? ఓకే. అందుకనే పౌలు అంటాడు, నేను చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశం నుంచి ఒక దేవత దిగొచ్చి సువార్త చెప్పాను. నేను నమ్ముతాను. ఈరోజు
రకరకాలు వచ్చేసినాయి సువార్తలు. ఒక సువార్త కాదు, కానీ ఒకే సువార్తని హైలైట్ చేస్తున్నాడు. కానీ సువార్త అంతా మారిపోయింది. సొంత సువార్తలు చెప్పుకుంటున్నారు. బైబిల్లో ఉన్న సువార్తలు చెప్పలేదు, యేసు ప్రభు చెప్పాల్సిన సువార్తలు చెప్పడం లేదు. సొంత డబ్బాలు కొట్టుకుంటా ఉన్నాం. అలా పట్టుకోడు. మరి మనం ఎలా ఉన్నామో, మనం అసలు బలిపీఠానికి కట్టేదాన్ని కోరుకుంటున్నామా? వాళ్ళు కోరుకున్నారు, మనం కోరుకున్నామా? దీంట్లో మరలా ఇంకొక 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లో వచ్చే వారం మనం నేర్చుకున్నాం. అందులో ప్రభు బలం వరకు మనం సిద్ధపడ్డాం కాబట్టి, సిద్ధపడే వచ్చాం కాబట్టి అందరూ కూడా ప్రభు